సముద్రంలో చేపల వేట నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత అర్ధరాత్రి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు సమాచారం. జూన్ 15 వరకు అంటే 60 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. బోటు నిర్వాహకులకు నోటీసులు కూడా అందజేశారు. వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి. సముద్రంలో ఉన్న బోట్లకు అంతర్వేది లైట్ హౌస్ నుంచి వైర్లెస్ సెట్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. 60 రోజుల పాటు 1780 మంది మత్స్యకారులకు ఉపాధి ఉండదు. ఐస్ ఫ్యాక్టరీ, మత్స్య ఎగుమతి కంపెనీ కార్మికులు, లారీ డ్రైవర్లు కూడా తాత్కాలికంగా ఉపాధి కోల్పోనున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇక్కడ విశాఖపట్నంలో ఎందుకంటే ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి దాదాపుగా మత్స్యకారులందరూ కూడా 1780 మంది కూడా జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే చేపలి ఉత్పత్తి కోసం 2 నెలల కాలంగా అంటే మొదట్లో చూసుకునేటప్పటికి 45 రోజుల పాటు కూడా ఈ ఉత్పత్తి కాలాన్ని అయితే ఉండేది. దాని తర్వాత కాలక్రమేణా చూసుకునేటప్పటికి 60 రోజుల పాటు కూడా కాలక్రమేణా దీని అంతా కూడా పెంచడం జరిగింది. అయితే ఈ 60 రోజుల పాటు కూడా చేపల నిషేధం అయితే ఉంటుంది. వేటకు సంబంధించినంత వరకు ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా సరే వాళ్ళపై కేసులు పెట్టడం కానీ లేకపోతే ఇతరత్ర ఏదైతే చట్టపరమైన చర్యలు ఉంటాయో వాటన్నిటి కూడా తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తూనే ఉంటారు. అయితే 60 రోజుల పాటు కూడా అంటే చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మళ్ళీ జూన్ 15 వరకు కూడా 60 రోజుల పాటు కూడా చేపల వేట నిషేధం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిషేధంలోనే మొత్తం 1750 మంది కుటుంబాల మొత్తం కూడా మత్స్యకార కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం ఉపాధి కల్పించడానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10,000 రూపాయలు, అదేవిధంగా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. దాంతో పాటు లారీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే దానిపై ఆధారపడుతున్న ఐస్ ఫ్యాక్టరీలు కావచ్చు, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఒక్క విషయం కాదు. ఎందుకంటే చేపల వేటకు వెళ్ళిన తర్వాత అది బయటకు వచ్చిన బోట్ల యజమానులు, అదేవిధంగా బోట్లలో పనిచేసే సిబ్బంది నుంచి మత్స్యకారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ చేపల వేట మీదే ఆధారపడి ఉంటారు. అది కాకుండా ఫిషింగ్ హార్బర్ కు సంబంధించినంత వరకు అక్కడ నిత్యం కూడా చేపలు వస్తున్నప్పుడు మధ్యలో ఉన్న దళారులు కావచ్చు, లేకపోతే ఆ చేపల్ని అక్కడ క్లీన్ చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు కావచ్చు, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా ఒక 5 నుంచి 10,000 మంది ఈ ఫిషింగ్ హార్బర్ మీద అదేవిధంగా చేపల వేట మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ 2 నెలల కాలంలో దాదాపుగా 60 రోజుల పాటు కూడా దీని అయితే చేపల వేట నిషేధాన్ని అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం అయితే విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కాలంలోని 60 రోజుల కాలంలో ప్రతి నెల కూడా వాళ్ళకి జీవనోపాధిగా వృత్తి కింద 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పెంచాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు నిత్యావసర ధరలు పెరగడం కావచ్చు, లేకపోతే ఇతరితర సామాన్ల ధరలు పెరగడం కావచ్చు, లేకపోతే జీవనోపాధి కూడా కష్టమవుతున్న నేపథ్యంలోనే దానికి ఏదైతే 10,000 ఇస్తున్నారో ఆ 10,000 కాకుండా ఎక్కువ ఇవ్వాలంటూ కూడా పలుసార్లు ఏదైతే మత్స్యకారుల సంఘాలు ఉన్నాయో వీటన్నిటి కూడా డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అదే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 నెలల కాలంలో తమకు ఎటువంటి జీవనోపాధి ఉండదు కనుక తప్పకుండా ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి వేట అయితే నిషేధం విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే దూర ప్రాంతాలకు వెళ్ళిన ఉంటాయో వాటన్నిటిని కూడా వైర్లెస్ సెట్ల ద్వారా అయితే ఇప్పటికే సమాచారం కూడా అందించారు. వాళ్ళందరికీ కూడా బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం లోపు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒడ్డుకు చేరుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా చట్టపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి అర్హులవుతారు మీరు అందరూ అంటూ కూడా వైర్లెస్ సెట్ల ద్వారా అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 60 రోజుల పాటు కూడా కేవలం సముద్రంలో ఏవైతే చేపలకు సంబంధించి సంతానోత్పత్తిని వృద్ధి చేయడం కోసం దాని ద్వారా మత్స్యకారులకు మరింత మెరుగైన చేపల ఉత్పత్తి జరుగుతుంది. దానివల్ల వాళ్ళందరూ కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క కాలంలో చేపలకు సంబంధించినంత వరకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దగ్గర వాటన్నిటిని కూడా చేపల యొక్క ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఈ 60 రోజుల పాటు కూడా ఎందుకంటే బయట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక చేపలు అండర్ గ్రౌండ్ ఏదైతే సముద్ర మార్గం ఉంటుందో సముద్రంలో కింద ఉండే చల్లగా ఉండే ప్రదేశానికి చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఆ ప్రదేశాల్లో ఎక్కువగా కూడా ఉండటం వల్ల అంటే దాదాపుగా ఒక 10 నుంచి 15 రోజుల పాటు కూడా ఒక దగ్గర ఉండటం వల్ల ఆ ఉత్పత్తి అనేది చాలా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కానీ ఒకవేళ మత్స్యకారులు వెళ్ళి వాటిని వేటాడితే చిన్న పిల్లలు అన్ని కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. చేపలు ఏవైతే గుడ్లు పెడతాయి వాటన్నిటిని కూడా ఈ వలలకు చిక్కుపోవటం వల్ల వాటిని ఉత్పత్తి తగ్గుతున్న అవకాశం ఉంటుంది కనుక అటువంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో కూడా
చేపల యొక్క ఉత్పత్తిని పెంచడానికి 60 రోజుల పాటు కూడా ప్రభుత్వం ఈ వేట నిషేధాన్ని అయితే అమలుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు చేపల వృద్ధి పెరుగుతున్నప్పటికీ కూడా ఇది మత్స్యకారుల యొక్క జీవనోపాధి ఏదైతే ఉంటుందో అది కోల్పోతామన్న ఒక భయం మాత్రం వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే 60 రోజుల పాటు, 1 రోజు కాదు 2 రోజులు కాదు, మొత్తంగా చూసుకున్నప్పుడు 60 రోజుల పాటు కూడా వీళ్ళంతా కూడా జీవనోపాధి ఇంకా ఏమీ ఉండదు కనుక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సరైన ఆలోచన చేసి తమకైతే జీవనోపాధిని కల్పించాలి. 60 రోజుల పాటు ఏదైతే ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తున్నారో జీవనోపాధి కింద, అది కాకుండా మరింత ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి. రైట్ రాజు, థ్యాంక్ యూ.